వీకెండ్ వచ్చింది, బాగా స్ట్రెస్ అయిపోయి ఉంటారు, మంచిగా మందు తాగి రిలాక్స్ అవుదాం అనుకుంటారు, తాగుతారు, మంచిగా రిలాక్స్ అవుతారు. కానీ పడుకునేటప్పుడు ఎలా పడుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు. పొద్దున్నే లేచేసరికి చెయ్యి ఎలా పడిపోయి ఉంటుంది. నా దగ్గరికి వస్తారు, నాకు చూడంగానే ఈ పొజిషన్ చూడంగానే అర్థమైపోతుంది. నేనే అడుగుతాను, ఏంటి రాత్రి ఎక్కువ మందు తాగి పడుకున్నారా అంటే అవును సార్ అని అంటారు. సో దీన్ని సాటర్డే నైట్ పాలసీ అని అంటారు. వీళ్ళలో ఏం జరుగుతుంది అని అంటే, ఇదే సినారియోలో ఇలా వీకెండ్స్ అప్పుడు డీప్ స్లీప్లో ఎప్పుడైనా పడుకున్నప్పుడు ఇలా దేని మీదైనా వాల్చి పడుకోవడం కానీ, లేదంటే ఎవరైనా మన కంపానియన్స్ పక్కన మన చేతి మీద పడుకున్నప్పుడు ఇక్కడ నరం అనేది ఆపోజిట్ లోపల బోన్కి ఎగనెస్ట్గా నొక్కుడు పడిపోయి ఉంటుంది. దాని పర్యవసానమే ఈ చెయ్యి ఇలా పడిపోవడం అనేది. ఇంకా వాళ్ళని మనం ఎంక్వైరీ చేస్తే ఈ చెయ్యి కొద్దిగా తిమ్మిరిగా కూడా ఉంది అని అంటారు. వాళ్ళేమో పెరాలసిస్ అని చెప్పి భయపడిపోయి వస్తూ ఉంటారు. మనం మొత్తం నీట్గా ఎగ్జామిన్ చేశాక క్లియర్ కట్గా ఇది ఒక నరం నొక్కడు పడిపోవడం వల్ల వచ్చిన పాలసీ అని చెప్పి అర్థమైపోతుంది. పర్వాలేదు, ఇది ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే కొన్ని వారాల్లో ఫిజియోథెరపీతో పాటు చేస్తే ట్రీట్మెంట్ చాలా వరకు రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, కంగారు పడద్దు.